సింహ రాశి 2025 సంవత్సర పూర్తి జాతకం. సింహ రాశి కలిగిన వారికి 2025 సంవత్సరం ఒక సాహసపూరిత సంవత్సరంగా ఉంటుంది. మీ సాహసం, స్వాభిమానం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కానీ సమతుల్యత మరియు మితిమీరకుండా ఉండటం ముఖ్యమైనది. ఆరోగ్య విషయంలో మీరు సాధారణంగా బాగానే ఉంటారు. కానీ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో మీ శక్తి స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఆ సమయంలో వ్యాయామం మరియు పోషకాహారంపై దృష్టి పెట్టడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగాను చేయండి. వృత్తి మరియు కెరీర్. జనవరి నుండి మార్చి వరకు మీ కెరీర్లో కొత్త అవకాశాలు లేదా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ నాయకత్వ గుణాలు ప్రదర్శించడం లేదా ప్రాజెక్టులను నడిపించడం సాధ్యమవుతుంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో మీరు కొంత ప్రతిఘటనలు ఎదుర్కొనవచ్చు, కానీ మీ ధైర్యం మరియు సాధనతో వీటిని జయించవచ్చు. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి, కానీ మే నుండి జూలై వరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యయాలపై నియంత్రణ ఉంచడం మంచిది. పెట్టుబడులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రత్యేకించి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ జీవితంలో మీరు కొత్త సంబంధాలను ప్రారంభించవచ్చు లేదా ప్రస్తుత సంబంధాలను బలోపేతం చేయవచ్చు, ప్రత్యేకించి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు. ఈ సంవత్సరంలో వివాహాలు లేదా కొత్త మైలురాళ్లు చేరుకోవడం సాధ్యమవుతుంది. అయితే నవంబర్ మరియు డిసెంబర్లో స్వల్ప గొడవలు వచ్చే అవకాశం ఉంది, కానీ సంభాషణ మరియు సహనంతో వీటిని పరిష్కరించవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు అందిస్తుంది, ప్రత్యేకించి సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు. కఠినమైన పరీక్షలు లేదా ప్రాజెక్టులకు సిద్ధమవుతూ మీ పరిశ్రమ ఫలిస్తుంది. విదేశీ విద్యావకాశాలు కూడా తెరిచే అవకాశం ఉంది. సామాన్య సూచనలు. నిర్ణయాలు. మీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు సూక్ష్మంగా ఆలోచించండి. ద్రుతగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిణామాలు సాధారణంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. సంబంధాలు. మీ వ్యక్తిగత సంబంధాల్లో సహనం మరియు అవగాహన పెంచండి. మంచి స్నేహితులు మరియు కుటుంబం ప్రయోజనాలు అనేకంగా ఉంటాయి. ఆత్మవికాసం. స్వయంగా అభివృద్ధి చెందడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మరియు మీ ఆసక్తులను అన్వేషించడం మీకు మంచి మార్పులు తీసుకురావచ్చు. మొత్తంగా 2025 సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం, సాహసం మరియు వృద్ధికి సంవత్సరంగా ఉంటుంది. మీ స్వభావాన్ని మరియు మీ తీర్మానాలను సమతుల్యంగా ఉంచుకోవడం వల్ల ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.